గేమ్ ఆడారు కదా, టాస్క్ ఎలా అనిపించింది? అంటే చాలా ఈజీగా సంజన వాళ్ళు విన్ అయ్యారని నాకైతే అనిపించింది. అక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు. సంజన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకొక ఇద్దరు చాలా అంటే వీక్ అని చెప్పాను, వాళ్ళు స్ట్రాంగే, కానీ స్టార్టింగ్ వీళ్ళు అన్ని ఫ్లాగ్స్ అన్ని తీసి వేసేస్తారు కదా, సో ఈజీగా విన్నింగ్ అవుతుంది. ఓకే, వాటర్ టాస్క్లో మాధురి అండ్ సంజన గొడవ పడ్డారు కదా, సో ఎలా అనిపించింది? అది అంటే ఎందుకు గొడవ పడుతున్నారు, ఇక్కడ కూడా గొడవ పడాలా అనేలా నాకైతే అనిపించింది. నిన్న అర్జున్ అండ్ అమర్దీప్ వచ్చారు కదా, సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదని వీళ్ళని పంపించారంటారు. ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అమర్దీప్ని చూస్తేనే చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది, ఏదో ఒక రకంగా నవ్వైతే వస్తుంది. సో అలాంటిది హౌస్లోకి ఆ గెటప్లో, పోలీస్ గెటప్లో వస్తే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా శ్రీజ రీఎంట్రీ కూడా మేబీ ఉండొచ్చని అనిపిస్తుంది. సో శ్రీజాది రీఎంట్రీ ఉంటే ఇప్పటి వరకు బిగ్ బాస్కి ఎంత అయితే వస్తుందో ఓటింగ్స్ కానీ లేకపోతే నార్మల్గా రీచ్ కానీ, సో ఇప్పుడు ఇంకా డబల్ త్రిబుల్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. సో అందరూ ఫ్యాన్స్, అందరూ శ్రీజ ఫ్యాన్సే కాదు, నార్మల్గా కూడా బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరు కూడా శ్రీజ ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎలా గేమ్ ఆడుతుంది కరెక్ట్గా, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత శ్రీజ అంటే వెళ్ళిపోవడం అనేది చాలా అప్సెట్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మళ్ళీ వస్తే ఒక మంచి వైబ్ ఉంటుంది. ఆయిష ఇవాళ వెళ్ళిపోతుందని అంటున్నారు కదా, హెల్త్ ఇష్యూస్ వల్ల, దాని గురించి. కానీ నాకైతే అనిపిస్తుంది ఆయిష వెళ్ళిపోవడమే బెటర్. హెల్త్ ఇష్యూ వచ్చింది ఓకే, బట్ రాకపోయినా ఆమెనే తీసేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆయిష గేమ్ ఎలా ఆడుతుంది అనేది పక్కన పెడితే రితు చౌదరికి అనే మాట్లాడే విధానం కానీ, ఆ ప్రవర్తన కానీ, వే అనడం, అది అసలు అంటే నేషనల్ టెలివిజన్ ముందు అలా మాట్లాడకూడదు ఒక అమ్మాయి. సో చాలా మంది ఏమంటున్నారంటే ఆయుషాని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఆయుషకి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పి, అది లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, ఆమె కావాలని కోపంలో అంటుంది. రితు ఎంత చక్కగా మాట్లాడుతుంది అంటే అంత హార్డ్ టైంలో కూడా రితు మాటలు వదలట్లేదు, కానీ ఆయుష వదిలేస్తుంది. అది కొంచెం సర్చ్ చేసుకుంటే బాగుంది ఆయుష. బట్ ఎనీవే తమిళ్ బిగ్ బాస్లో తను ముందే చేసి వచ్చి చూసి కూడా ఇలా బిహేవ్ చేయడం అనేది చాలా బాగా అనిపించదు. సుమన్ శెట్టి క్యాప్టెన్సీ ఎలా అనిపించింది? సుమన్ శెట్టి గారు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చూసుకుంటే ఓకే పర్లేదు ఏదో ఆడుతున్నారులే అనేటట్టు ఉండేది. తర్వాత థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి అలా చూసుకొని వస్తే సో సుమన్ శెట్టి గారు, తనూజ, ఎమ్మాన్యుయల్ వీళ్ళు ముగ్గురు కూడా లాస్ట్ వరకు ఉండే కంటెస్టెంట్స్ లాగా నాకైతే అనిపిస్తున్నారు. చాలా స్ట్రాంగ్ కూడా. సుమన్ శెట్టి గారికి చాలా ఉన్నాయి, అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది సుమన్ శెట్టి గారికి. బాగా ఆడుతున్నారు, కెప్టెన్గా కూడా బాగా చేస్తున్నారు. రాము క్యాప్టెన్ అయినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేట్ కదా, చాలా డల్ అయిపోయాడు అనిపిస్తుంది. దాని గురించి డల్ అయిపోయాడంటే ఇప్పుడు ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారో వాళ్ళు వచ్చే ముందు రాము కొంచెం మంచిగా అంటే వచ్చే ముందు నార్మల్గా అందరితో కలిసి ఉండేవాడు అనమాట. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చాక నార్మల్గా ముందు వచ్చే వాళ్ళని అంత ఎక్కువగా పట్టించుకోవట్లేదు. సో రాము ప్రతి ఒక్క విషయంలో నెగిటివ్ అవుతున్నాడు. రితు విషయంలో చూసినా, తనూజ చూసినా వాళ్ళందరూ చాలా కొంచెం నెగిటివ్ వైబ్లో రాముని చూస్తున్నట్టు నాకైతే అనిపించింది. డల్ అవుతున్నాడు. మరి ఎందుకు అవుతున్నాడా, గేమ్ పరంగా అవుతున్నాడా లేదంటే నార్మల్గా మరి ఏంటో అనేది మనకు కూడా తెలియదు.